భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి అని వికారాబాద్ సిఐ బీన్ కుమార్ తెలిపారు. బుధవారం వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు. మీలో ఒక్కరికి ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబం అన్ని విధాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. డ్రైవర్స్, బైక్ డ్రైవర్స్, కార్ డ్రైవర్స్ అందరం అయితే మనకు రోడ్డు భద్రతా వారోత్సవాలు మనకు జరుగుతున్నాయి. తర్వాత అరేవండి అలేవ్ అనే ప్రోగ్రామ్ కూడా నడుస్తుంది. అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సీఎం గారు కానీ మా టీవీ అందరూ కలిసి కూడా దీని మీద ఈ ప్రోగ్రామ్ చేయమని ఆడుస్తుంది. ఎందుకంటే మీరు ఎవరైతే వాహనదారు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పీడ్గా కానీ డ్రంక్ చేసి డ్రైవ్ చేయడం మాత్రం చేయకండి. ఎక్కువ మందిని పెట్టకండి. మీరు చూసారు రీసెంట్గా మనకు చేవెళ్ళ దగ్గర బస్సు పోతుందంటే ఒక ఆపోజిట్ టిప్పర్ అయితే డాగ్ వచ్చిందో ఆ టర్నింగ్ దగ్గర బండి పడిపోయి దాంట్లో ఉన్నదంతా దాని మీద పడి దగ్గర 19 to 21 మెంబర్స్ చనిపోయారు. చూడండి ఎంతమంది వాళ్ళ ఫ్యామిలీ లైఫ్స్ అంతా రోడ్డు మీదకి వచ్చేసినాయి. ఇంట్లో సంపాదించి మనము ఆటో వాళ్ళు ఉంటారు కానీ ఎవరైనా సరే ఆటోలు కానీ లారీ వాళ్ళు కానీ లేకపోతే బస్ కానీ లేకపోతే టీసీఆర్ కానీ ఎవరైనా సరే చాలా మందిని కూడా ఒక మినిమం ఒక ఆటో అంటే ఒక నలుగురు అయితే ఉంటాయి మినిమం. ఆ నలుగురిని కూడా సేఫ్గా తీసుకుని సేఫ్గా వదిలిపెట్టాలి. ఎందుకంటే మీ మీద నమ్మకంతో అందరూ ఎక్కుతారు. అదే మీరే ఇష్టం వచ్చిన నడిపి ఏదైనా కింద పడేసి వాళ్ళ ప్రాణాలు తీసినా లేకుంటే మీరు తాగి వాళ్ళ ప్రాణాలు తీసినా వాళ్ళ లైఫ్స్ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్స్ అంతా కూడా రోడ్డు మీదకి వస్తాయి. మన నలుగురు ప్రాణాలు పోగొట్టిన నిందితులం అవుతాం. కనుక మీరు అందరూ కూడా ఏంటంటే మంచిగా నీట్గా డ్రైవింగ్ చేయాలి. ఎక్కువ మందిని ఎక్కించుకోకూడదు. తర్వాత మంచిగా అసలు తాగి అస్సలు నడపవద్దు. దయచేసి మీ అందరూ ఎక్కువ మంది ప్యాసింజర్స్ని తెచ్చుకోకపోవడం కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి నడపడం వల్ల కానీ దీనివల్ల ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దీనివల్ల మనకు ఇప్పుడు మీరు కింద పోతున్నారు, ఒక బైక్ మీద పోతున్నారు, ఇద్దరు ముగ్గురు కలిసిపోతున్నారు. సడన్గా పోయి ఒక దగ్గర ఏదో స్కిడ్ కావడమో ఆపోజిట్ వాళ్ళు ఇది రావడమో లేకుంటే మీరు స్పీడ్గా పోయి పడిపోవడమో కింద పడ్డ వల్ల ఏమవుతుందంటే మీరు హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల ఆ కింద పడ్డప్పుడు ఏమవుతుంది హెడ్కి ఇంజరీ వల్ల చాలామంది కూడా చనిపోతారు. సో అందరూ కూడా హెడ్ కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలని మేము ఎన్నిసార్లు మీకు చెప్తున్నాం కానీ